Okay, you are welcome back to BVR Sir's classroom. We are discussing about hydroxy compounds, and in that we are studying the properties of phenols. Let us continue the study of properties of phenols. Now we will start another named reaction, and that named reaction is Raymer-Tiemann reaction. Very familiar reaction, Raymer-Tiemann reaction. What is this Raymer-Tiemann reaction means? It involves phenol, and this phenol reacts with chloroform in presence of a base like potassium hydroxide. Then what is the result is the compound obtained is called as salicylaldehyde or orthohydroxybenzaldehyde. Salicylaldehyde or orthohydroxybenzaldehyde is the product obtained. You might be knowing a small deviation here. Instead of chloroform, if you make use of carbon tetrachloride, that is CCl4, then the product obtained will be salicylic acid, that is orthohydroxybenzoic acid. That is a small extension of this particular reaction. For Telugu medium students, ఫెనాల్ కి సంబంధించి ఈ రేమర్-టీమన్ చర్య అనేది చాలా ముఖ్యమైన చర్య అండి. ఈ చర్య ఏంటి అంటే ఫెనాల్ KOH వంటి క్షారం సమక్షంలో క్లోరోఫామ్తో కానీ చర్య జరిపితే ఏర్పడే సమ్మేళనం సాలిసిలాల్డిహైడ్. దీన్నే మనం ఆర్థోహైడ్రాక్సీబెంజాల్డిహైడ్గా కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఏర్పడినటువంటి మెయిన్ ప్రోడక్ట్. టెంపరేచర్ కండిషన్ 70 degrees అని చెప్పి చూపిస్తున్నాం. ఫెనాల్ ఏమో క్లోరోఫామ్తో రియాక్ట్ అయింది. CHCl3 is క్లోరోఫామ్, ఒక బేస్ potassium hydroxide. The product obtained is salicylaldehyde or orthohydroxybenzaldehyde. అయితే రియాక్షన్ అయితే మీకు అర్థమైంది. ఈ రియాక్షన్కి సంబంధించి మనం చర్యా విధానం కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. రియాక్షన్ మెకానిజం ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇక్కడ రియాక్షన్ మెకానిజంని మనం బ్రీఫ్గా ఒక 4 స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఈ 4 స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టెప్ చెప్పుకునే ముందు ఇట్ ఈజ్ అన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య. మరి ఇక్కడ ఎలక్ట్రోఫైల్ ఏంటి అంటే డైక్లోరోకార్బీన్ అనేది ఎలక్ట్రోఫైల్గా పనిచేస్తుంది. డైక్లోరోకార్బీన్, ఇదిగో ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కార్బన్ Cl2. దీన్నే మనం డైక్లోరోకార్బీన్ అని చెప్పి పిలుస్తాం. మరి డైక్లోరోకార్బీన్ అయినటువంటి ఎలక్ట్రోఫైల్ ఏ విధంగా ఏర్పడింది అంటే క్లోరోఫామ్ నుంచి ఏర్పడుతుంది. క్లోరోఫామ్ని బేస్తో కానీ రియాక్ట్ అయితే ఇంటరాక్ట్ అయితే అప్పుడు మనకి ఏమొస్తుందో చూడండి. CCl3 మైనస్ అనే ఒక ఇంటర్మీడియట్ ఏర్పడింది. ఆ CCl3 మైనస్ తర్వాత దశలో ఒక Cl మైనస్ని కోల్పోయి మనకు కావాల్సినటువంటి డైక్లోరోకార్బీన్ అనే ఎలక్ట్రోఫైల్ లభ్యమవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో క్లోరోఫామ్ ఇస్ CHCl3. ఇట్ ఇంటరాక్ట్స్ విత్ OH మైనస్, దట్ ఈస్ హైడ్రాక్సిల్ గ్రూప్. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది we have obtained this from base, that is KOH నుంచి మనకి OH మైనస్ వచ్చింది. ఈ OH మైనస్ ఏం చేస్తుందంటే క్లోరోఫామ్లో ఉన్నటువంటి హైడ్రోజన్ని తీసేసుకుంటుంది. క్లోరోఫామ్లో ఉన్న హైడ్రోజన్ తీసేసుకుంటే మిగిలేది ఏంటి? ఇక్కడ CCl3 మైనస్ మిగులుతుంది. అలాంగ్ విత్ దట్ H2O విల్ ఆల్సో బి అబ్టైన్డ్. తర్వాత దశలో ఏం జరుగుతుందని చెప్పి అంటున్నాను, స్టెబిలిటీ కోసం Cl మైనస్ ఈజ్ ఎవాల్వ్డ్. Cl మైనస్తో పాటు మనకు కావాల్సినటువంటి డైక్లోరోకార్బీన్ CCl2 అనే ఇంటర్మీడియట్ ఏర్పడింది. దిస్ యాక్ట్స్ యాజ్ ఎలక్ట్రోఫైల్ ఫర్ దిస్ పర్టికులర్ రియాక్షన్ అండ్ దట్ రియాక్షన్ ఈజ్ రేమర్-టీమన్ రియాక్షన్. ఓకే, దీన్నే కంటిన్యూ చేద్దాం. సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుందో చూద్దాం. యూ హ్యావ్ ఫినాల్ ఈజ్ C6H5OH దట్ రియాక్ట్స్ విత్ OH మైనస్ హైడ్రాక్సిల్ గ్రూప్. ఈ OH మైనస్ ఏమో దీని నుంచి H+ని తీసుకుని H2Oగా కన్వర్ట్ అయ్యి మనకి ఫైనల్గా ఇక్కడ ఫినాక్సైడ్ అయాన్ అనేది ఏర్పడుతుంది. ఫినాక్సైడ్ అయాన్ ఈజ్ C6H5O-. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ స్టెప్లో
రీఅరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ అంటే ఇది ఫెనాక్సైడ్ అయాన్, ఫెనాక్సైడ్ అయాన్ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జ్ కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య డబుల్ బాండ్ గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఏదైతే డబుల్ బాండ్ ఉందో ఇక్కడ ఎలక్ట్రాన్ షిఫ్ట్ జరిగి ఈ ప్రాంతంలో అంటే ఆర్థో ప్రాంతంలో హై ఎలక్ట్రాన్ డెన్సిటీ వస్తుంది. హై ఎలక్ట్రాన్ డెన్సిటీ క్యాన్ బి సీన్ ఎట్ ద ఆర్థో పొజిషన్. నౌ దిస్ ఈజ్ ఎలక్ట్రోఫైల్. Electrophile means less electron density having species, and here you have high electron density. Therefore, this dichlorocarbene electrophile comes and attack at the ortho position. So అలాగా ఆర్థో పొజిషన్ లో అటాక్ అయితే ఏం వచ్చిందో చూడండి. సో ఈ రకంగా CCl2 అనేది ఇక్కడికి వచ్చి చేరింది. ఇక్కడ హైడ్రోజన్ ఏమో హైడ్రైడ్ షిఫ్ట్ జరిగి ఈ కార్బన్ మీదకి వచ్చి ఇక్కడ CHCl2 గా రూపాంతరం చెందుతుంది. యాజ్ ఇట్ ఈస్ గా డబుల్ బాండ్ బ్రేక్ అయి ఆక్సిజన్ మీదకేమో నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు మనకి ఈ CCl2 మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది ఏదైతే ఉందో అది మళ్ళీ ఆక్సిజన్ మీదకి మైగ్రేట్ అయింది. అలా జరిగిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పినట్టుగా మీకు CCl2 వల్ల హైడ్రోజన్ వచ్చి చేరడం వల్ల CHCl2 గా మార్పు వచ్చింది. పైన యాజ్ యూజువల్ గా ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది. తర్వాత దశలో ఏం జరుగుతుందంటే హైడ్రాలసిస్ రియాక్షన్ జరుగుతుంది. దట్ ఈజ్ హైడ్రాలసిస్ ఆఫ్ దిస్ గ్రూప్. హైడ్రాలసిస్ జరిగితే ఇక్కడ CHCl2 దేనిగా కన్వర్ట్ అవుతుందంటే CHOH ట్వైస్ గా చెందుతుంది. ఇగో చూడండి, హైడ్రాలసిస్ వాటర్ తో రియాక్షన్. ఇక్కడ CH ఉంది, Cl పోయింది, ఒక OH వచ్చింది. ఇక్కడ Cl పోయింది, ఇంకొక OH వచ్చింది. అయితే నేను మీకు పదే పదే చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే ఒకటి కంటే ఎక్కువ OH గ్రూపులు ఒకే కార్బన్ మీద కానీ ఉంటే అది అస్థిరతను ప్రదర్శిస్తుంది. ఇట్ ఈస్ అన్స్టేబుల్. అన్స్టేబుల్ కాబట్టి ఏం జరగడానికి అవకాశం ఉంది, వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయిపోతుంది. వాటర్ మాలిక్యూల్ ఇక OH అంటే దీన్ని ఇక్కడ -H2O చూపించాము. సో -H2O చూపించాం కాబట్టి ఇక్కడ నుంచి మనకి వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయిపోతే ఏం మిగిలింది, CH డబుల్ బాండ్ O. ఇదిగో CHO. ఫైనల్ గా ఏం జరుగుతుంది, H+ అయాన్ మనం సప్లై చేస్తున్నాం దీనికి. H+ అయాన్ ఏం చేస్తుందంటే OH ఇక్కడ O- తో కలిసి OH గా కన్వర్ట్ అవుతుంది. సో ఆ విధంగా రేమర్ టీమన్ రియాక్షన్ లో జరిగింది ఏంటి అంటే ఆర్థో పొజిషన్ లో వీఆర్ ఇన్సర్టింగ్ వన్ CHO గ్రూప్. సో at the ortho position one CHO group is inserted like this, and finally the product obtained is called as salicylaldehyde. I hope you got the point. ఒకవేళ కావాలనుకుంటే జస్ట్ బ్యాక్కి వెళ్దాం ఒకసారి. ఫస్ట్ స్టెప్ లోనేమో క్లోరోఫామ్ నుంచి OH- తో ఇంటరాక్షన్ వల్ల డైక్లోరోకార్బిన్ వచ్చింది. డైక్లోరోకార్బిన్ ఫార్ములా ఇది. సెకండ్ స్టెప్ లో ఏం జరిగింది అంటే ఫినాల్ ని సేమ్ మళ్ళీ బేస్ తో రియాక్ట్ చేయడం వలన ఫినాక్సైడ్ అయాన్ వచ్చింది. తర్వాత స్టెప్ లో ఫినాక్సైడ్ అయాన్ తో డైక్లోరోకార్బిన్ ఇంటరాక్ట్ అవడం వల్ల మనకి ఇంటర్మీడియట్ వచ్చింది. ఈ ఇంటర్మీడియట్ ని హైడ్రాలసిస్ చేస్తే CHOH ట్వైస్ వస్తుంది. కానీ రెండు OHలు ఒకే కార్బన్ మీద ఉంటే అది అన్స్టేబుల్ కాబట్టి H2O బయటకు ఎలిమినేట్ అవుతుంది. H2O బయటకు పోతే మనకు మిగిలేది CHO. ఫైనల్ గా H+ అయాన్ తో O- ఇంటరాక్ట్ అవడం వలన మళ్ళీ యాజ్ యూజువల్ గా OH గ్రూప్ ఇక్కడికి వచ్చి చేరింది. మనకు కావాల్సినటువంటి సాలిసిలాల్డిహైడ్ ఈ రియాక్షన్ లో ఈ రకంగా ఏర్పడింది. దిస్ రేమర్ టీమన్ రియాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్టడీ. మీరు లోయర్ క్లాస్ ఇప్పుడే కాదు తర్వాత హైయర్ క్లాసెస్ లో ఇంకా MSc లాంటి చదివినా కానీ ఈ రేమర్ టీమన్ రియాక్షన్ అనేది మాత్రం మనల్ని వదలదు, చాలా కాలం మనతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి సేమ్ టైప్ ఆఫ్ రియాక్షన్ అండ్ సేమ్ ఎక్స్ప్లెనేషన్. ప్లీజ్ ఫాలో దిస్ వన్. తర్వాతది ఇంకొక నేమ్డ్ రియాక్షన్ ప్రైస్ రీఅరేంజ్మెంట్. ప్రైస్ పునరమరిక చర్య. ప్రైస్ అనేది సైంటిస్ట్ నేమ్, పునరమరిక అంటే రీఅరేంజ్మెంట్, రీఅరేంజ్ అవుతుంది. ఏమి రీఅరేంజ్ అవుతుంది అంటే ఫినైల్ ఎస్టర్ని తీసుకుంటామండి ఈ రియాక్షన్లో. ఫినైల్ ఎస్టర్. ఈ ఫినైల్ ఎస్టర్ని యాన్హైడ్రస్ అల్యూమినియం క్లోరైడ్తో కలిపి వేడి చేస్తే అప్పుడు రీఅరేంజ్మెంట్ జరిగి ఏం ఏర్పడుతుంది అంటే ఫినాలిక్ కీటోన్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ రియాక్షన్.
phenyl ester in presence of anhydrous aluminum chloride. What is the product obtained? Phenolic ketones are the products obtained. Moreover, these phenolic ketones may be ortho and para. At lower temperatures, ortho product is obtained, and at higher temperatures, a para product will be obtained. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఆర్థో స్థానంలో ఎసైల్ గ్రూప్ వచ్చి చేరడం, లేదా పారా స్థానంలో ఎసైల్ గ్రూప్ కానీ వచ్చి చేరింది అనుకోండి, ఎక్కడి నుంచి? ఎస్టర్ నుంచి. అప్పుడు దాన్ని ప్రైస్ పునరమరిక చర్య, ప్రైస్ రీఅరేంజ్మెంట్ అని చెప్పి మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రైస్ పునరమరిక చర్య. ఓకే, రియాక్షన్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ రావచ్చు. యు అబ్జర్వ్ దిస్ వన్ ఈజ్ ఫెనాల్. ఫెనాల్ గురించి మీకు తెలుసు, C6H5OH. Now this phenol is allowed to react with acetic anhydride. CH3CO twice O అంటే acetic anhydride. acetic anhydride తో చర్య జరపండి, లేదా ఎస్టైల్ క్లోరైడ్ తో అన్న చర్య జరపండి. acetic anhydride or acetyl chloride. Then what happens is phenyl acetate is the product obtained. This is an ester. దీని ఎస్టర్ ఎందుకన్నా అంటే ఇగో CH3COO ఉంది కాబట్టి ఎస్టర్ అవుతుంది. ఈ ఇలాగ ఏర్పడినటువంటి ఎస్టర్ని మనం ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నాం? ఇట్ ఈజ్ అలౌడ్ టు రియాక్ట్ విత్ AlCl3 ఇన్ యాన్హైడ్రస్ ఫామ్. నీరు లేనటువంటి పరిస్థితిలో AlCl3తో చర్య జరిపితే ఏం జరుగుతుంది అంటే, ఈ CH3CO గ్రూప్ అంటే దాన్ని మనం ఎసైల్ సమూహము అంటాం, CH3CO. ఈ CH3CO అనేది ఇక్కడ ఆర్థో స్థానంలో కానీ లేదా పారా స్థానానికి కానీ బదిలీ అవుతుంది. అందుగురించే దీన్ని పునరమరిక అని చెప్పన్నాం. అయితే ఆర్థో స్థానంలో కానీ పారా స్థానంలో కానీ ఖచ్చితంగా మీకు ఇక్కడ ఏమీ కనిపించకపోయినా హైడ్రోజన్ ఉంటుంది. ఆ హైడ్రోజన్ ఏమో O దగ్గరికి వెళ్ళి OH గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనకి CH3CO గ్రూప్ అంటే దాన్ని మనం ఎసైల్ గ్రూప్ అన్నాం. ఆ ఎసైల్ గ్రూప్ ఎక్కడికి వచ్చి చేరుతుందో చూడండి, ఆర్థో పొజిషన్లో కానీ వచ్చి చేరింది అనుకోండి, అప్పుడు దాన్ని ఆర్థో హైడ్రాక్సీ ఎసిటోఫినోన్ అంటాం. అంటే కీటోన్ గా మారిపోయింది. ఏది కీటోన్ గా మారిపోయింది? ఎస్టర్ వచ్చి కీటోన్ గా కన్వర్ట్ అయింది. అలాంటి రియాక్షన్ మనం ప్రైస్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అని చెప్పి అంటాం. ఇక్కడ ఆర్థో పొజిషన్ లో ఒక రియాక్షన్ చూపించాం, ఆర్థో కాకపోతే పారా పొజిషన్. ఇది కూడా టెంపరేచర్ డిపెండెంట్ అని చెప్పి అన్నాను. అంటే లోయర్ టెంపరేచర్ దగ్గరేమో ఆర్థో హైడ్రాక్సీ ఎసిటోఫినోన్ ఏర్పడితే, హయ్యర్ టెంపరేచర్ దగ్గరికి వస్తులోకి పారా హైడ్రాక్సీ ఎసిటోఫినోన్ అనే కాంపౌండ్ ఏర్పడుతుంది. సో బ్రీఫ్ గా ఈ కంప్లీట్ ఎస్టర్ అలా కీటోన్ గా కన్వర్ట్ అయ్యే రియాక్షన్ ఏం పేరు పెట్టి పిలుస్తున్నామండి? ప్రైస్ రీఅరేంజ్మెంట్ లేదా ప్రైస్ పునరమరిక చర్య అని చెప్పి అంటాం. ఇక్కడ ఎసైల్ సమూహం అన్న ఇదిగో చూడండి, ఇది CH3 C+O కార్బన్ మీదేమో పాజిటివ్ చార్జ్. సో ఈ గ్రూపు ఆర్థో పొజిషన్ లోకి రావచ్చు లేదా పారా పొజిషన్ లోకి రావచ్చు. దాన్ని బట్టి ఆర్థో హైడ్రాక్సీ ఎసిటోఫినోన్ ఏర్పడిందా లేదా పారా హైడ్రాక్సీ ఎసిటోఫినోన్ ఏర్పడిందా అనే విషయాన్ని మనం గమనించవలసి ఉంటుంది. సో దిస్ ఎంటైర్ రియాక్షన్ ఇస్ price rearrangement reaction. So same thing, explanation in English medium. So this one is para compound and this one is ortho position lo ఏర్పడినటువంటి compound. Next important reaction which we have to study as far as this hydroxy compounds is concerned is azo coupling. Coupling reaction. Coupling అంటే మీనింగ్ తెలుసు మీకు, యుగళీకరణము. ఏదేది కపుల్ అవుతున్నాయి ఇక్కడ అంటే, ఒకటి ఫినాల్ లాంటి కాంపౌండ్, హైడ్రాక్సీ కాంపౌండ్ యాక్టివ్ కాంపౌండ్స్, బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ లాంటి వెరీ వెరీ యాక్టివ్ కాంపౌండ్స్తో ఇంటరాక్ట్ అయితే ఏం ఏర్పడుతున్నాయి అంటే మనకి అద్దకాలు ఏర్పడుతున్నాయి. డైస్ ఆర్ ఫార్మ్డ్. అంటే రంగులు, బట్టలకి రంగులు ఇచ్చే పదార్థాలు కానీ, పెయింట్స్ కానీ, లాక్వేర్స్ కానీ, వార్నిషెస్ కానీ, ఈ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అంటే రంగునిచ్చే పదార్థాలను మనం తయారు చేయాలి అంటే అజో కంప్లింగ్ రియాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి గుర్తుంచుకోండి. ఎంత కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్నారంటే నిత్య జీవితంలో మనకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నటువంటి స్టడీ ఇదంతా. సో మరి ఇక్కడ రియాక్షన్ పేరేంటి?
కప్లింగ్ రియాక్షన్, ఎజో కప్లింగ్ రియాక్షన్ అని చెప్పి పిలుస్తున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం. హియర్ హైడ్రాక్సీ గ్రూప్ గల ఆరోమాటిక్ సమ్మేళనాలు, హైడ్రాక్సీ గ్రూప్ గల ఆరోమాటిక్ సమ్మేళనాలు అంటే దేన్ని తీసుకోవచ్చు? ఫినాల్ తీసుకోవచ్చు. అండ్ దట్ ఈస్ అలౌడ్ టు రియాక్ట్ విత్ డయాజోనియం సాల్ట్స్, డయాజోనియం లవణాలతో చర్య జరిపి ఏఆర్ సింగిల్ బాండ్ ఎన్, డబుల్ బాండ్ ఎన్, సింగిల్ బాండ్ ఏఆర్ ప్రైమ్ నిర్మాణం ప్రదర్శించే క్రియాజన్యాలను ఏర్పరుస్తాయి. దే రిజల్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ ఎజో కాంపౌండ్స్. వీటిలో ఎజో సమ్మేళనాలను ఈ చర్యను కప్లింగ్ రియాక్షన్ అని చెప్పి పిలుస్తాం. ఈ చర్యల్లో ప్రతిక్షేపణ క్రియాశీలి గ్రూపుకు పారాస్థానంలో జరుగుతుందనే ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఎందుకన్నా అన్నాం? ఇది మనం ఫెనాల్ తీసుకున్నాం. ఫెనాల్ తీసుకున్న తర్వాత కప్లింగ్ ఎక్కడ జరుగుతుంది? ఆర్థో స్థానం ఇది, ఆర్థో స్థానంలో జరగట్లేదు. మెటా స్థానం ఇది, మెటా స్థానంలో కూడా జరగట్లేదు. మరి ఎక్కడ జరుగుతుంది అంటే ఈ స్థానంలో జరుగుతుంది, అది పారా స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఫైనల్ గా ఏర్పడినటువంటి సమ్మేళనం కూడా ఏమవుద్ది? పారా హైడ్రాక్సీ ఎజో బెంజీన్ ఏర్పడుతుంది ఈ పర్టికులర్ రియాక్షన్ లో. ఏం లేదు, ఇక్కడ ఏమీ చూపించలేదంటే హైడ్రోజన్ ఉంది. ఈ హైడ్రోజన్ దేంతో ఇంటరాక్ట్ అవుతుంది? సిఎల్ తో ఇంటరాక్ట్ అవుతుంది పారా పొజిషన్ లో. ఆ రెండాటిని కలిపి రాసేయండి, అంతకంటే చేయాల్సింది ఏం లేదు మీరు. ఇదేమో బెంజీన్ డయాజోనియం క్లోరైడ్, ఇదేమో ఫినాల్ అని మీకు తెలుసు. ఇక్కడ హెచ్, ఇక్కడ సిఎల్ బయటకు వెళ్ళిపోతున్నాయి, మైనస్ హెచ్సిఎల్ గా రాసాం. ఏర్పడినటువంటి కాంపౌండ్ చూడండి, ఇది ఒక బెంజీన్ రింగ్, పక్కన ఎన్, డబుల్ బాండ్ ఎన్, ఇదేమో ఎజో గ్రూప్ ఇది. దాని పక్కన మళ్ళీ మీరు తీసుకున్నటువంటి ఫినాల్ గ్రూప్ యాజ్ యూజువల్ గా అలాగే ఉంది. కాబట్టి ఏర్పడినటువంటి కాంపౌండ్ ఏంటి? పారా హైడ్రాక్సీ ఎజో బెంజీన్ అనే సమ్మేళనం ఏర్పడింది. ఈ పర్టికులర్ కాంపౌండ్ కి ఎర్రని రంగు ఉంటుందంట. ఇక్కడ మనం ఈ ఫెనాల్ మీద గ్రూపులు మారిస్తే ఇక్కడ రంగులు కూడా మారుతూ ఉంటాయి. చూడండి, బట్టల మీద రకరకాల రంగులు మనం వేసుకోవడానికి అవకాశం ఉంది అంటే ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ వల్లే అదంతా కూడా సాధ్యపడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఆ రకంగా ఈ రియాక్షన్ మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తెలుసుకోవాలి. అజో కప్లింగ్. సో అజో కప్లింగ్ ఈజ్ బిట్వీన్ hydroxy compounds like phenol and an active compound like benzene diazonium chloride. They result in the formation of colorful dyes, and that compound formation is called as azo coupling reaction. తర్వాతది ఫెనాల్ ని గుర్తించడం ఎలాగా? హౌ టు టెస్ట్ ఫెనాల్స్? వాట్ ఈస్ ద మెథడ్ ఎంప్లాయిడ్ టు టెస్ట్ ఫెనాల్ అంటే ఆల్కహాల్ని ఎలా గుర్తించాం ఒకసారి రీకలెక్ట్ చేయడమా? లోకాస్ కారకంతో గుర్తించాం, ఆక్సిడేషన్ చర్యలతో గుర్తించాం, ఇంకా సెరిక్ అమోనియం నైట్రేట్ తో గుర్తించాం. అలా వేరు వేరు రియాక్షన్ రియేజెంట్స్ తో ఏ రకమైతే గుర్తించామో ఫెనాల్ ను గుర్తించడానికి ఒక చర్య ఉంది. అదేంటంటే FeCl3 తో చర్య. రియాక్షన్ విత్ FeCl3 ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫెనాల్స్. ఇందులో ఏం లేదు, ఫెనాల్ తీసుకుని దానికి FeCl3 సొల్యూషన్ కానీ కలిపామనుకోండి, డిఫరెంట్ కలర్ఫుల్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఫెనాల్ అన్న. ఫెనాల్ బట్టి అంటే ఫెనాల్ అంటే C6H5OH కాదు, దానికి వేరే వేరే గ్రూప్స్ అంటే సబ్స్టిట్యూయెంట్ గ్రూప్స్ కూడా ఉంటాయి. ఆ సబ్స్టిట్యూయెంట్స్ గ్రూప్స్ ఆధారంగా వేరు వేరు రంగు గల సమ్మేళనాలు ఏర్పడతాయి. This is a very good and important test for identification of phenol. What is this test? Phenol is allowed to react with FeCl3 solution. Then what happens? Colorful substances will be obtained. Basing on that, we can easily identify whether the given compound is a phenol or something else. So ఇక్కడ ఏం రాసుకున్నాం చూడండి, FeCl3 తో చర్య. ఫెనాల్లు FeCl3 జల ద్రావణంతో రంగుగల సంశ్లిష్టాలను ఏర్పరుస్తాయి. దీనిలో Fe3+ అయాన్ రంగు ఊదా అవ్వచ్చు, ఎరుపు అవ్వచ్చు, ఆకుపచ్చ, నీలం గల సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. భిన్న ఫెనాల్లు భిన్న రంగు గల సమ్మేళనాలను ఏర్పరుస్తాయని ఇక్కడే రాసుకున్నాం. ఫెనాల్ ప్లస్ FeCl3 జల ద్రావణం చూడండి, FeOPH 6 times, ఓవరాల్ చార్జ్ 3-. సో ఈ కాంపౌండ్ ఫెనాల్ కి Fe3+ కి మధ్య ఏర్పడింది. దీని రంగేమో వైలెట్ కలర్ లో ఉంటుంది, ఓదా రంగు అని చెప్పి పిలుస్తున్నాం ఇక్కడ. ఇంకొక టాపిక్ మనం ఈ హైడ్రాక్సీ కాంపౌండ్స్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాలీహైడ్రాక్సీ కాంపౌండ్స్.
పాలీ అంటే మెనీ, మోర్ దాన్ వన్. హైడ్రాక్సీ అంటే ఓహెచ్ సమూహాలు, ఒకటి కంటే ఎక్కువ ఓహెచ్ గ్రూప్ గానీ ఉంటే దాన్ని పాలీహైడ్రాక్సీ సమ్మేళనాలు అంటాం. స్టార్టింగ్ లో ఇది మీకు చెప్పాను కూడా. ఎథిలిన్ గ్లైకాల్ CH2OH CH2OH, రెండు OHలు ఉన్నాయి. గ్లిజరాల్ CH2OH CHOH CH2OH, మూడు OHలు ఉన్నాయి. ఇగో క్యాటకాల్ ఆర్థో పొజిషన్ లో అనదర్ OH గ్రూప్ ఉంది ఫినాల్ కి. ఆర్థో మెటా పొజిషన్ లో కూడా OH గ్రూప్ ఉంటే పైరోగాలాల్. వీటిలన్నిటిలో కూడా వేరు వేరు అప్లికేషన్స్ ఉంటాయి, అందు గురించి వీటిని మనం స్టడీ చేయడం జరుగుతుంది. అయితే పాలీహైడ్రాక్సీ సమ్మేళనాల గురించి క్వశ్చన్ ఎగ్జామ్ లో రాదు, కానీ ఈ పాలీహైడ్రాక్సీ సమ్మేళనాలు బేస్ చేసుకుని ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ ఉందండి. దాని పేరు ఫెనకోల్ ఫెనకోలోన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్. దట్ రియాక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ఫెనకోల్ ఫెనకోలోన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్. ఫెనకోల్ ఫెనకోలోన్ పునరమరిక చర్య. 1,2 గ్లైకోల్ ని ఫెనకోల్ అని చెప్పి పిలుస్తారండి. ఇదిగో 1,2, ఒకటోది ఇది అనుకుంటే ఇది రెండోది. ఇక్కడ ఒక OH ఉంది, ఇక్కడ ఒక OH ఉంది. అలాగా రెండు OHలు పక్క కార్బన్ మీద ఉంటే ఆ కాంపౌండ్ మనం గ్లైకాల్ అంటాం. ఇక్కడ ఈ రకంగా ఒకటో కార్బన్ మీద రెండో కార్బన్ మీద మనకి OH సమూహాలు ఉండి, ఈ కార్బన్లకేమో రెండే CH3 సమూహాలు కానీ ఉన్నటువంటి కాంపౌండ్ కానీ తీసుకుంటే అది ఫెనకోల్ అవుతుంది. It is called as phenacol. Phenacol is also named as 2,3 dimethyl 2,3 butane diol. IUPAC నేమ్. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి, లేకపోతే ఫెనకోల్ అని చెప్పి రాసి వదిలేయండి. ఇది ఎసిడిక్ మీడియంలో H+ అని రాసామంటే మీకు ఎసిడిక్ మీడియం అని తెలుసు. ఎసిడిక్ మీడియంలో ఏం జరుగుతుంది అంటే ఈ పక్క కార్బన్ మీద ఉన్నటువంటి రెండు OH గ్రూపుల్లోంచి H2O రిమూవ్ చేయబడుతుంది. One H2O is removed from adjacent carbon containing OH groups. Okay. In addition to this point, what happens is one methyl group is migrated to second carbon atom. ఒక మెథైల్ గ్రూప్ కూడా మైగ్రేట్ అవుతుంది. సో రెండు విషయాలు జరుగుతాయి. ఒకటేమో పక్కన ఉన్న OHల నుంచి H2O ఎలిమినేట్ అవుతుంది. అలాగే ఒక CH3 గ్రూప్, దట్ ఈస్ మెథైల్ గ్రూప్, ఈజ్ మైగ్రేటెడ్. దేని సమక్షంలో జరుగుతుంది? ఇదంతా కూడా H+ అంటే యాసిడ్ సమక్షంలో జరుగుతుంది. అందు గురించి దీన్ని ఎసిడిక్ మీడియంలో జరిపించాలి అని చెప్పి అంటాం. అలాగ రెండు మార్పులు జరిగిన తర్వాత, అంటే రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అండ్ మైగ్రేషన్ ఆఫ్ methyl group, it result in the formation of a compound called as phencolone. Phenacol gives rise to phencolone. ఈ పెనకోలోన్ కి ఫార్మా ఇండస్ట్రీలో చాలా సిగ్నిఫికెన్స్ ఉందండి. ఫార్మా ఇండస్ట్రీయే కాకుండా మనం చాలా మంది మీరందరూ కూడా రైతు బిడ్డలు అయి ఉంటారు కాబట్టి అక్కడ మీరు ఈ చీడపీడలు ఇవన్నీ కూడా తొలగించుకోవడానికి చాలా రకమైనటువంటి మందులు వాడుతూ ఉంటారు, పిచికారీ చేస్తారు. ఆ మందుల తయారీలో స్టార్టింగ్ మెటీరియల్ గా మనకి ఫెనకోలోన్ ఎక్కువగా ఉపయోగపడుతుంది అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. అందు గురించి ఈ రియాక్షన్ మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, ఫెనకోలోన్. ఫెనకోలోన్ అంటే ఏంటో చూడండి. 3,3 డైమెథైల్ 2 బ్యూటనోన్ అంటే ఇక్కడేమో రెండు హైడ్రాక్సీ గ్రూపులల్లా దేనిగా కన్వర్ట్ అయింది? ఒక C+O అంటే కీటోన్ గా కన్వర్ట్ అయ్యే రియాక్షన్ ఏమని పిలుస్తామో మనం? ఫెనకోల్ ఫెనకోలోన్ పునరమరిక చర్య. ఫెనకోల్ ఫెనకోలోన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్. చూడండి ఇక్కడ చదవండి, ఏం రాసుకున్నాం? 1,2 గ్లైకాల్ ను ఫెనకోల్ అని అంటారు, ఇప్పుడే చెప్పాను మీకు. ఈ చర్యలో 1,2 గ్లైకాల్ ఆమ్ల సమక్షాన్న రెండు OHల నుంచి ఒక నీటి అణువును పోగొట్టుకుని అణువులోని మిగతా మెథైల్ గ్రూప్ స్థానము మార్పు వల్ల ఫెనకోలోన్ గా మార్పు చెందుతుంది. సో ఇక్కడ చూడండి, దీన్ని ప్రాక్టీస్ చేయండి, అలాగే ఫెనకోలోన్ ప్రాక్టీస్ చేయండి. దీనికి కూడా కంపల్సరీగా మీరు మెకానిజం నేర్చుకుని తీరవలసినటువంటి అవసరం ఉంది. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మెకానిజం ఆల్సో. ఆ మెకానిజం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ చర్యా విధానం అనేది 4 దశల్లో జరుగుతుంది. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ 4 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ లో ఏం జరుగుతుందో చూద్దాం. ఫెనకోల్ ఆమ్లము నుండి ప్రోటాన్ ను గ్రహించుట. రిసిప్ట్ ఆఫ్ ప్రోటాన్ ఫ్రమ్ యాసిడ్. ఎవరు? ఫెనకోల్. ఫెనకోల్ రిసీవ్స్ ఏ ప్రోటాన్ ఫ్రమ్ యాసిడ్. అందుకే ఇది యాసిడ్ మీడియంలో జరుగుతుంది అని చెప్పన్నాం.
Igo H plus, this H plus comes from acid and this gets attached to one of the OH group. ఏదో ఒకటి అదైనా కావచ్చు ఇదైనా కావచ్చు OH గ్రూప్కి అటాచ్ అవుతుంది. అలాగే OH గ్రూప్కి ఈ H ప్లస్ వచ్చి అటాచ్ అయినప్పుడు ఏం ఏర్పడుతుందో చూడండి, మాలిక్యూల్ మిగతాదంతా నార్మల్గానే ఉండి ఇక్కడ H ప్లస్ వచ్చింది కాబట్టి ఏమవుద్ది, OH2 ప్లస్గా మార్పు చెందుతుంది. రెండో స్టెప్లో జరిగేది ఏంటంటే ఇక్కడ H2O బయటకు వెళ్ళిపోతుంది. OH2 ఏదైతే ఉందో ఇది H2O రూపంలో బయటకు వెళ్ళిపోతే మరి పాజిటివ్ ఛార్జ్ ఏమవుద్ది, ఈ కార్బన్ దగ్గరికి వస్తుంది. అదే రెండో దశ. సెకండ్ స్టెప్ ఇస్ ఎలిమినేషన్ ఆఫ్ H2O మాలిక్యూల్. నీటి అణువును కోల్పోయి కార్బోనియం అయాన్ గా మార్పు చెందుట. ఇగో చూడండి ఈ H2O బయటకు పోయింది. H2O ఎప్పుడైతే బయటకు పోయిందో మనకి ఇక్కడ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లో ఏం జరుగుతుందో మీకు ఇక్కడే చెప్తాను చూడండి. ఈ CH3 గ్రూపు ఇక్కడికి మైగ్రేట్ అయ్యి పాజిటివ్ ఛార్జ్ ఇక్కడికి వస్తుంది అనమాట. అది జరుగుతుంది అలాగే, ఎందుకంటే దట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఈజ్ మోర్ స్టేబుల్. అలాగే అధిక స్థిరత్వాన్ని పొందడం కోసం ఏం జరుగుతుంది, ఈ మిథైల్ గ్రూప్ అనేది ఈ కార్బన్ మీదకి మైగ్రేట్ అవుతుంది. అంటే ఇక్కడ మూడు CH3 గ్రూపులు ఉంటే దట్ గ్రూప్ ఈజ్ మోర్ స్టేబుల్. సో ఆ రకంగా అధిక స్థిరత్వాన్ని పొందడం కోసం మిథైల్ మైగ్రేషన్ అక్కర్స్. అది థర్డ్ స్టెప్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇది కదా ఇందాక ఏర్పడింది CH3 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 CH3. ఈ కార్బన్ మీద OH ఉంది, ఈ కార్బన్ మీద ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంది. మరి ఇక్కడ CH3 ఇక్కడ కానీ వచ్చేసింది అనుకోండి, ఈ పాజిటివ్ ఛార్జ్ ఏమో ఇక్కడికి వస్తుంది. ఎందుకంటే ఏమీ జరగలేదు ఇక్కడ మార్పు. ఈ కార్బోనియం అయాన్ 1,2 ఆల్కైల్ మార్పు జరిపి ఇక్కడేమో మిథైల్, ఆల్కైల్ అంటే మిథైల్ ఇక్కడ జరిపి అధిక స్థిరత్వం గల కార్బోనియం అయాన్ను ఇచ్చును. సో దిస్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్ అని చెప్పుకుంటున్నాం. దేనికంటే దీనికంటే కూడా ఇది మోర్ స్టేబుల్. జస్ట్ థర్డ్ స్టెప్లో మైగ్రేషన్ ఆఫ్ మిథైల్ గ్రూప్. మరి లాస్ట్ స్టెప్లో జరిగేది ఏంటి అంటే వెరీ సింపుల్, H ప్లస్ అయాన్. ఈ H ప్లస్ అయాన్ మనం స్టార్టింగ్లో వాడుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది, యాసిడ్ నుంచి మనకి H ప్లస్ అయాన్ వచ్చింది. మళ్ళీ లాస్ట్ స్టెప్లో చూడండి, ప్రోటాన్ను కోల్పోవుట ద్వారా ఫెనకోలోన్ ఏర్పడుట. బై ద లాస్ ఆఫ్ ప్రోటాన్ ఫెనకోలోన్ ఈజ్ ఫార్మ్. లాస్ ఆఫ్ ప్రోటాన్ అంటే ఇక్కడ చూడండి, ఈ కార్బన్ OH ఉంది, OH లోంచి ఈ H బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఓన్లీ హెచ్ఏ బయటకు వెళ్తుంది, ఎలక్ట్రాన్ని తీసుకెళ్దాం అంటే H ప్లస్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది ఇది. అందుగురించి ఈ బాండ్ ఏ రకంగా రాసుకున్నాం ఇక్కడ చూడండి, హెచ్కి బాగా దగ్గరగా చూపిస్తున్నాను. ఇది మధ్యలో పెడితే అర్థం ఏంటి అంటే ఒక ఎలక్ట్రాన్ తీసుకెళ్తున్నట్టు. ఇక్కడ నుంచి కానీ మనం చూపించినట్టయితే 2 ఎలక్ట్రాన్లు అది పట్టుకెళ్ళిపోతున్నట్టు. కానీ ఈ బాండ్ అంతా వదిలేసి ఈ చివరి యారో మార్క్ పెట్టామంటే అర్థం ఏంటి, ఎలక్ట్రాన్ కూడా ఇక్కడే వదిలేసి కేవలం H ప్లస్ బయటకు వెళ్తుంది. మరి ఆ రకంగా H ప్లస్ మాత్రమే బయటకు వెళ్తుంది అంటే ఇక్కడ దీనికి ఈ ఎలక్ట్రాన్ పేరు ఏదైతే ఉందో అది డబుల్ బాండ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ ఏమో H ప్లస్ తీసుకెళ్ళిపోతుంది, అంటే H ప్లస్ అయాన్ బయటకు వెళ్ళిపోయింది. మనకు ఫైనల్గా వచ్చిన ప్రోడక్ట్ ఏంటో చూడండి, CH3 సింగిల్ బాండ్ C, డబుల్ బాండ్ O, సింగిల్ బాండ్ C, CH3 CH3 అండ్ CH3. ఓకే, దీన్ని మనం ఏమని పిలుస్తామని చెప్తున్నాం, ఫెనకోలోన్ అని చెప్పి పిలుచుకుంటాం అని చెప్పాను. ఒక్కసారి బ్యాక్ వస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని ఇప్పుడు మళ్ళీ చూడండి, ఫెనకోల్ ఫెనకోలోన్ పునరమరిక చర్య. ఫెనకోల్ ఫెనకోలోన్ rearrangement reaction. What is happening in this? This reaction is taking place in presence of acidic medium. That is first point. Second point is between these two OH groups, one water molecule is eliminated. One water molecule OH plus OH అంటే H2O2. ఇందులోంచి ఒక వాటర్ మాలిక్యూల్ H2O తీసేస్తే ఏం మిగిలింది, C double bond O మిగిలింది. I hope you got this point. Another important change is there is a migration of alkyl group. In this particular example, the migration is a methyl group. This methyl group migrates to this carbon atom and this position. Then it results in the formation of CH3CO, C, CH3 thrice. It is commonly called as phenacolone. So in this way, phenacol is converted into phenaconone.
According to my knowledge, there won't be a question paper for you without this pinacolone rearrangement reaction. It is a must read question. Compulsory మీరు ప్రాక్టీస్ చేసి తీరాల్సిందే. అందులో ఏ విధమైనటువంటి ఎగ్జామ్షన్ ఉండదు. అందు గురించి అంతసేపు స్ట్రెస్ చేసి చెప్పాను. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకసారి మళ్ళీ చూడండి రియాక్షన్ని. ఫస్ట్ స్టెప్ ఏం జరిగింది? హెచ్ ప్లస్ వచ్చి ఓహెచ్ కలిసింది అంటే OH2 ప్లస్ వచ్చింది. OH2 ప్లస్ లోంచి సెకండ్ స్టెప్ లో ఏం జరుగుతుంది? H2O బయటకు వెళ్ళిపోతుంది. ఇదిగో H2O బయటకు వెళ్ళిపోతే ఏం మిగిలింది? కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ మిగిలింది. తర్వాత స్టెప్ లో ఏం జరిగింది? రెండో కార్బన్ మీద ఉన్నటువంటి CH3 గ్రూప్ మొదటి కార్బన్ మీదకి వచ్చింది కాబట్టి CH3 ఏమో ఇక్కడికి వచ్చింది, పాజిటివ్ ఛార్జ్ ఏమో ఇక్కడికి వెళ్ళింది. ఫోర్త్ స్టెప్ లో ఏంటి? ఈ ప్రోటాన్ ఖాళీ చేతులతో H+ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు ఫైనల్ గా ఫామ్ అయ్యేది పెనకోలోన్. సో పెనకోలోన్ రియాక్షన్. ఓకే, సో ఇవి మనకి సంబంధించినటువంటి హైడ్రాక్సీ కాంపౌండ్స్ చాలా డీటెయిల్డ్ గానే చెప్పుకున్నాం మనం. అవసరమైన అన్ని సిలబస్ ప్రకారంగా అన్ని కంప్లీట్ చేశాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో కూడా ఒకసారి బ్రీఫ్ గా చెప్తాను. మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే మీరు లైన్లో ఉన్నారో 5 o'clock మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఒక 10 minutes మీరు గ్యాప్ తీసుకుని 5 o'clock కొన్ని విషయాలు మాట్లాడదాం. సో కంపల్సరీ మిస్ అవ్వద్దు, అందరూ కూడా మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఆల్కహాల్ అనగానేమి, వాటి వర్గీకరణను తగి ఉన్న ఉదాహరణలతో తెలపండి. వాట్ ఆర్ ఆల్కహాల్స్, హౌ దే ఆర్ క్లాసిఫైడ్. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది ప్రాక్టీస్ చేయండి. ఆల్కహాల్లను తయారు చేసే సాధారణ పద్ధతులు, జనరల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్, అది కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి, మస్ట్. ఫెనాల్ అనగానేమి, వాటి తయారీని వివరించండి. వాట్ ఆర్ ఫెనాల్స్, హౌ దే ఆర్ ప్రిపేర్డ్. ఫెనాల్ ప్రిపేర్ చేయడానికి 3 మెథడ్స్ చెప్పాను, గుర్తెచ్చుకోండి ఒకసారి. ఒకటి బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ నుంచి, అలాగే ఇంకొకటి బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ నుంచి, అలాగే ఇంకోటి క్యూమిన్ నుంచి. క్యూమిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐసోప్రొపైల్ బెంజీన్. ఆ 3 మెథడ్స్ ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఫినాల్ యొక్క ఈ క్రింది చర్యలను వివరింపుము. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ కన్సర్న్డ్ విత్ ఫినాల్. ఏమేం కావాలి? బ్రోమినేషన్ రియాక్షన్, బ్రోమిన్ వాటర్ తో అయితే 2,4,6 ట్రైబ్రోమో ఫినాల్ వస్తుంది. అలా కాకుండా నాన్ పోలార్ సాల్వెంట్స్ అయితే అంటే CCl4 కానీ CS2తో కానీ అయితే ఆర్థో సబ్స్టిట్యూటెడ్, పారా సబ్స్టిట్యూటెడ్, మోనో బ్రోమినేటెడ్ ఫినాల్ విల్ బి ఫార్మ్డ్. అలాగే కోల్బే స్మిత్ రియాక్షన్, దీన్ని కోల్బే రియాక్షన్ అనొచ్చు, కోల్బే స్మిత్ రియాక్షన్ అనొచ్చు. ఒకవేళ కోల్బే రియాక్షన్ అని మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎగ్జామినేషన్లో ఏది అడిగినా కానీ అదే రాస్తారు. దిస్ ఈస్ ద రియాక్షన్ విత్ దేంతో? కార్బన్ డైఆక్సైడ్తో రియాక్షన్. కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుందండి? Salicylic acid is the product obtained. Salicylic acid is commonly called as orthohydroxy benzoic acid. సో ఇంతవరకు లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇవాళ చెప్పుకున్నటువంటి రియాక్షన్స్ చూడండి. రేమర్ టీమన్ రియాక్షన్. వాట్ ఈజ్ రేమర్ టీమన్ రియాక్షన్? ఒకసారి రీకలెక్ట్ చేయండి. రేమర్ టీమన్ రియాక్షన్, ఫినాల్ రియాక్టెడ్ విత్ క్లోరోఫామ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎ బేస్ లైక్ KOH. NaOH వాడినా ఏం ఇబ్బంది ఏం లేదు. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ obtained? Product obtained is salicylaldehyde or orthohydroxy benzaldehyde. Similarly, azocoupling. Azocoupling is between benzene diazonium chloride and active hydroxy compound like phenol. Alage FeCl3 to Cheria. It is an important test for phenols. Price rearrangement reaction. Price rearrangement reaction. An ester is converted into a ketonic compound, phenolic ketone. Okay, similarly you have phenolone rearrangement reaction. In this rearrangement, phenol is converted into phenacolone. That means 2 OH group containing phenol is getting transformed into a ketone group containing organic compound, that is C double bond O. Similarly, you have reactions concerned with alcohols. ఇవన్నీ కూడా కంప్లీట్, ఏది వదలలేదు నేను, కంప్లీట్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రియాక్షన్ విత్ PBr3, PCl5, SOCl2, HX ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ZnCl2. ఈ అన్ని రియాక్షన్స్ లో కూడా ఆల్కహాల్స్ దేనిగా కన్వర్ట్ అవుతాయండి? ఆల్కహాల్స్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కైల్ హ్యాలైడ్స్.
Please recollect that point. Alcohols get converted into alkyl halides. Similarly, you have one more important reaction, that is esterification reaction. Formation of ester is called as esterification reaction. How an ester is formed? An alcohol reacts with carboxylic acid in presence of acidic medium, then ester is formed. For example, acetic acid combines with ethyl alcohol and result in the formation of ethyl acetate, that is fruity smelling ester compound is formed. Similarly, you have oxidation reactions. Oxidation reactions, carboxylic acids will be formed. Okay, 1, 2, 3.